పెట్టుబడులు వస్తేనే పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం. ఈరోజు మీరు చూస్తే దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం ఉంది. ఇంకెన్నాళ్ళని మన పక్క రాష్ట్రాలు చూసి అసూయపడతాం, ఇంకెన్నాళ్ళని పక్క రాష్ట్ర ప్రజలు మన చిన్న చూపు చూస్తారు. అందుకే ఒక పట్టుదలతో మేము పనిచేస్తున్నాం. ఒక ఆసిలర్ మిత్తల్ కానీ, గూగుల్ కానీ, కాండియంట్ కానీ ఇవన్నీ కంపెనీలు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయంటే దాని వెనకాల చాలా చాలా కష్టం ఉంది. ఒక గూగుల్ తీసుకొచ్చేదానికి సుమారుగా 6 మీటింగులు మేము పర్సనల్గా నిర్వహించాం. దాని తర్వాతనే ఆ పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. పక్క రాష్ట్ర ప్రభుత్వాలు దిమ్మ తిరిగే విధంగా ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. ఇక్కడున్న అధికారులందరూ కూడా నేను కోరేది ఒకటే, ఏ విజన్తో అయితే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారో అది స్పిరిట్తో మనందరం గ్రామ స్థాయి నుంచి సెక్రటేరియట్ వరకు పనిచేయాల్సిన అవసరం ఉంది. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే చరిత్ర సృష్టించవచ్చనే ఉదాహరణ ఈ 30th పార్ట్నర్షిప్ సమ్మిట్. ఒక టీం వర్క్తో పనిచేసాం, ఒక పట్టుదలతో పనిచేసాం. ఇది నా పని కాదు అన్న ఫీలింగ్తో మనం పనిచేయాలి. ఎస్, ఇది నా బాధ్యత, వాళ్ళు చేయలేకపోయినా పర్వాలేదు, మనం చేయాలి. వాస్తవ గర్వంగా చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు కరెక్ట్గా 2-3 సార్లే పార్ట్నర్షిప్ సమిట్ గురించి రివ్యూ చేశారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మేము కూర్చున్నాం, ఇన్ఛార్జ్ మంత్రిగా స్వామి గారు ఇక్కడికి వచ్చారు, రివ్యూ చేశారు. ఇక్కడున్న అధికారులు కానీ, పోలీస్ సిబ్బందులు కానీ, అదేవిధంగా సిఐ కానీ కలిసికట్టుగా పనిచేసాం. కనుకనే ఈరోజు ఒక చరిత్ర మనం సృష్టించగలాం. గతంలో జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్స్ కన్నా ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ సమ్మిట్ మనం నిర్వహించుకుంటాం జరిగింది.